గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్న సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా కొల్లిపరలో కృష్ణా వెస్ట్ కాలువపై హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన. పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నాదెండ్ల. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి ఇప్పుడు సానుభూతి ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. అంతర్జాతీయ మార్కెట్లో నరసాపురం లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు. ఈ ఘనత స్థానిక మహిళలకే దక్కుతుందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వడదెబ్బ మరణాలను నివారించాలని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య కనిపించకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు, విపత్తుల యాజమాన్య సంస్థ అధికారులతో సచివాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో కృష్ణా కరకట్ట మీదుగా కృష్ణా వెస్ట్ కాలువపై 4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. నేను మొట్టమొదటిసారి కొల్లిపరలో నేను శాసనసభ్యులు ఎన్నికైనా కూడా నేను గమనించింది ఏంటంటే, లంక గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు, అదేవిధంగా కొల్లిపర నుంచి మీరు తెనాలి వెళ్ళాలంటే కనీసం మీకు గంటన్నర సమయం పట్టేది ఆ రోజులు. అప్పుడు రోడ్లు కూడా లేవు, మీకు గుర్తుంది కదా. తెనాలికి వెళ్ళాలంటేనే మీకు ఆ రోడ్డు పైన గంటన్నర పట్టేది. సో చక్కటి రోడ్డు మనం నిర్మాణం చేసుకుని తెనాలికి మీరు అవసరం అయితేనే వైద్య సేవలు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే మనం చక్కగా వైద్య సేవలు ఏర్పాటు చేద్దామన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేసాం. రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను 5 కోట్ల రూపాయలతోటి మన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారితో ఇప్పుడే మేము శంకుస్థాపన చేసాం. కొల్లిపర, అంతోట, చివరూరు, అదేవిధంగా తూములూరు, అక్కడ ఉన్న రైతాంగానికి మీ అందరికీ కూడా మీరు డైరెక్ట్ గా కరకట్ట మీద పెరగడానికి ఒక పెద్ద వంతెన 5 కోట్ల రూపాయలతోటి మంజూరు చేపించి ఈ రోజు పనులు ప్రారంభించాం. అది మే ఆఖరి కల్లా ఆ 5 కోట్ల రూపాయలతో ఆ వంతెన కూడా పూర్తి అవుతుంది. శివలూరులో ఇదివరకు మీరు చూశారు, మీరు అభివృద్ధి అంటే ఏ విధంగా మనం కొల్లిపర మండలం చేసి చూపించాము. రోడ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నేను ఈసారి రైతు సోదరులందరూ కూడా మాటిస్తున్నాను. వీలైతే ఈ వేసవి కాలం కల్లా కొల్లిపర మండలంలో మీరు కోరుకునే విధంగా డొంక రోడ్లు అన్ని కూడా నిర్మాణం చేసేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దానికి పవన్ కళ్యాణ్ గారు సహకరించారు. ఆయన ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 10 కోట్ల రూపాయలు మనం మంజూరు చేశారు. సో 10 కోట్ల రూపాయలతోటి కొల్లిపర మండలంలో మనం ఎక్కడైతే డొంక రోడ్లు మీరు అందరూ పాపం వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైన మీరు నలిగిపోతున్నారో మీకు ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో మనం ముందుకు వచ్చాం. వరదలప్పుడు మీరు చూశారు ఏ విధంగా స్పందించిందో. మానవత్వం, మంచి మనసు ఉన్న ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వం కేవలం ఏదో అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాదు. మేము మా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంది. మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో రాజకీయ వ్యవస్థ, ఎందుకంటే మీరందరూ కూడా వేరే గ్రామాల నుంచి ఈరోజు తరలి వచ్చారు. ఇక్కడ ఇంతమంది వచ్చారంటే మీకు సమాచారం అందించాలి. సమాచారం అందించే బాధ్యత రాజకీయ వ్యవస్థ.
అధికార యంత్రాంగాన్ని కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి. ఎలక్షన్లు అయిపోయినా ఇప్పుడే ఓట్ల గురించి కాదు మనం మాట్లాడేది. ఎవరు ఏ ఎలక్షన్లో ఎవరు ఓటు వేసారో అనవసరం. మన అందరం కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి అనవసరంగా ఆవేశాలు పెంచుకోకుండా చిన్న చిన్న సందర్భాల్లో తగాదాలు పెట్టుకోకుండా మనం కలిసికట్టుగా కొలిపర మండలానికి ఉన్న ప్రత్యేకత ఒక అద్భుతమైన వాతావరణం. ఎంతో కష్టపడి ఇతర ప్రాంతాలకి మీరు ఆదర్శవంతంగా నిలబడిన రైతులు, పసుపు రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, అదేవిధంగా మనకి అరటి రైతులు కానివ్వండి, అందరూ వచ్చి ఇక్కడ చూసి కొలిపరలో ఈ విధంగా ఉంటారు రైతాంగాన్ని ఆశ్చర్యపోతారు. మాజీ మంత్రి విడుదల రజనికి తెలుగుదేశం చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఈ రోజు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు, దుర్మార్గాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీపరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు పేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఆమెకు ఉలికిపాటు ఎందుకని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకలూరుపేటలో. చిలకలూరుపేట చరిత్రలో సోమేపల్లి సాంబయ్య గారు 6 సార్లు పోటీ చేశాడు. నేను 6 సార్లు పోటీ చేశా. హైకోర్టుకి ఎవరన్నా వెళ్ళారు అవినీతి మీద? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకలూరుపేటకి? సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎందుకు వచ్చింది? ఎవరి మీద లేనన్ని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారు, మళ్ళా తిరిగి టపా చేశారు. మర్చిపోరు చిలకలూరుపేట ప్రజలు. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈ రోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకు వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు. 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. మీకు, మీ సిబ్బందికి, మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోలే ఇంకా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో, సింపతి కోసమో, నేను బీసీ అను, మహిళ అంటేనో సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి, దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నరసాపురంలో తయారయ్యే లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ ఘనత స్థానిక మేళలకే దక్కుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంపాదలోని ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా మహిళలు కొత్త కొత్త డిజైన్లను తయారు చేసి లేసు ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. అయితే వేళ ఈ ఈపీసీహెచ్ యాక్టివిటీ ఉన్నదో ఈ విధంగా హస్తకళలు ఉత్పత్తిదారులు, తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి మార్కెటింగ్ చాలా అవసరం. వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈపీసీహెచ్ ద్వారా వారి ఉత్పత్తులకి గిరాకీ ఉండే విధంగా, వారి ఉత్పత్తులకి అమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే ఉత్పత్తులకి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఈ హస్తకళ పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో పెద్ద ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది.
ఈపీసీహెచ్. అంటే వాళ్ళ ప్రొడక్ట్ తయారవడమే కాదు, ఆ ప్రొడక్ట్ అమ్ముడు పోవాలి, దానికి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి. దానికి వేదికగా ఇవాళ ఈపీసీహెచ్ ఉన్నదనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గమనించాం. ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటి భూమిగా పోషిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మన తులసిరావు గారు. ఇవాళ నర్సాపూర్ లేసు పరిశ్రమ అంటే ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు ఉన్నటువంటి పరిశ్రమ. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాడు. 2014 తర్వాత పర్టికులర్ గా ఏదైతే ఒక లోన్లు మరి ఏదైతే కానీ, అదేవిధంగా ఒక జాకీ కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి, పారిశ్రామికలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ పరిశ్రమలు, పారిశ్రామికలను మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు పారిశ్రామికవేత్తలు కూడా ఒకటి అడుగుతూ ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రాడు అనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారంటే, అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గంగా కక్షపూరితమైనటువంటి పాలన జరిగిందో అది మనం చెప్పడం కాదు. ఈ రోజు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల వాళ్ళే ఈ రోజు ప్రభుత్వానికి గ్యారంటీ అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మరి భవిష్యత్తులో ఏ రకంగా ఈ యొక్క పరిశ్రమలు మరి ప్రోత్సహిస్తూ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్కు నోటీసులు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోనుందన్నారు. జనసేన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ అధికారం కోసం తాము అవిశ్వాస తీర్మానానికి వెళ్లడం లేదని, జీవీఎంసీలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని అరికట్టడానికే ఈ తీర్మానం పెట్టామని తెలిపారు. పరిపాలన ఉండకూడదు, రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాడని చెప్పేసి రాష్ట్రం అంతా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గుచారం ఏమైనా ఉంటే రాజీనామాలు చేయాలి తప్ప ఇంకా అది పట్టుకొని ఊగులాడడం అనేది ఫస్ట్ తప్పు. ఇక మళ్ళీ ఏదో దింపేస్తున్నాం, పొడిచేస్తున్నాం, దింపేయకూడదు, చెప్పకముందే దిగిపోవడం అన్నది మంచి పద్ధతి. ఇంకా పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయన ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ముఖ్యంగా ఇలా ఎయిర్పోర్ట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్, ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబై ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి. కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఈ ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామాలు చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుంది. కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ సిపి శంకబ్రత్ బాక్షి నవ సమాజ నిర్మాణము కార్యక్రమం రూపొందించారు. బీచ్ రోడ్డులోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిపితో పాటు యూనివర్సిటీ వీసీ రాజశేఖర్, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాలపై సిపి అవగాహన కల్పించారు. My dear students, my ప్రియమైన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్,
ఈరోజు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఈ ప్రోగ్రాం మేము మొదలు పెడుతున్నాం, నవ సమాజ నిర్మాణం. మన సమాజంలో ముఖ్యంగా యువత 3 ముఖ్యమైన సమస్యలు ఎదుర్కొంటున్నారండి ఈరోజు. ఒకటి సైబర్ నేరాలు. సైబర్ నేరాలు మాత్రమే ఏజ్ చూడకుండా, జెండర్ చూడకుండా, ఆల్ ఏజెస్, బోత్ జెండర్స్, ఆల్ కమ్యూనిటీస్, ఏ కులం అయినా సరే, ఏ మతం అయినా సరే డిస్క్రిమినేషన్ చేయకుండానే అందరికీ అటాక్ చేస్తున్నారండి సైబర్ నేరగాళ్ళు. మీ చేతుల్లో మొబైల్ ఉంటే చాలు, మీరు విక్టిమ్ కావచ్చు. రాబోయే రోజుల్లో కొత్త విక్టిమ్ మీరే ఉండొచ్చు. సిమిలర్లీ ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, మనం లేడీస్ ఆడపిల్లల మీద దాడులు, యాసిడ్ అటాక్స్ కానీ ఇవన్నీ అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాము. పోలీసు పాఠశాల ఉన్నతికి తమ వంతు సహకారంగా మంచినీటి శీతల యంత్రాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సురేష్ భోగున పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్రవంతికి బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని బహూకరించామన్నారు. పబ్లిక్ పరీక్షలు, సాధారణ పరీక్షల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలన్నప్పుడు మా 5 కంప్యూటర్స్ తీసుకుని స్టూడెంట్స్ ఉపయోగపడేవి. ఒక 8 కంప్యూటర్స్ నేను గంటకి 7 మంది నేర్చుకుంటే రోజు 5 hours 40 మంది, అలా రోజు 40 మంది స్టూడెంట్స్ డైలీ ఒక గంట చొప్పున కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే అవకాశం ఉంటుంది. ఇది ఇవ్వడం జరిగింది. అది మరి ఈ రోజు కంప్యూటర్స్ మన ఎస్పీ గారికి అందజేస్తాము, స్కూల్ కి అందజేయడానికి. ఆ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ఎంతో మంది విద్య కావచ్చు, వ్యాపారం మనకున్న దాంట్లో కొంచెం మనకు తెలిస్తే మనం ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా 10 మంది మనలాంటి వాళ్ళకి తయారు చేస్తాం. బహుశా పిల్లలు కూడా ఎవరైతే కంప్యూటర్స్ నేర్చుకున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ రిమెంబర్. నాకు కూడా చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్తే అప్పుడు బ్యాంక్స్ అక్కడ మాత్రమే కంప్యూటర్స్ కనపడేవి. యాజ్ ఎ కిడ్ చాలా ఎప్పుడెప్పుడు ఆ కంప్యూటర్ వాడతామా, ఎప్పుడెప్పుడు మౌస్ పడుతున్నామా అని ఉండేది. అట్లా ఆల్ దీస్ కిడ్స్ విల్ బి వెరీ మచ్ ఎంగేజ్. ఎక్కువ మందికి ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరైతే ఏదైతే ఈ రోజు లాభం పొందుతున్నారో అట్లా దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ సమాజానికి సేవ చేస్తారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాటియాకులగూడెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న గంధం బోస్ అనే వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మృతుడి భార్య శాంతికుమారి, ఆమె ప్రియుడు గోపాల్లను అరెస్టు చేశామని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వర అనే వ్యక్తి దూషించారని చెప్పి కాల్ రికార్డింగ్ పెట్టి అతనే దానికి కారణమై ఉంటాడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం అటెంప్ట్ మర్డర్ అంటే సెక్షన్ 307 ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన 19వ తారీఖు అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం 302గా కేసు ఆర్డర్ చేసి ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేయడం జరిగింది. మరి మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో మన డిఎస్పీ ఫ్లోర్ డిఎస్పీ గారు వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేట్ చేయండి. మరి ఈ ఇన్వెస్టిగేషన్కి ఈ రాజకీయంగా కొంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ది బెస్ట్ ఆఫీసర్స్ని రైతూరు రూరల్ సిఐ గారిని కానీ, గణపురం సిఐ గారు కానీ, అలాగే చాప్టా ఎస్ఐ గారిని, కోయిలగూడెం ఎస్ఐ గారిని, మిదినేపల్లి ఎస్ఐ గారిని వాళ్ళందరినీ పంపించి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా కేసుని చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము వివిధ అన్ని కోణాల్లోనూ ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎవరెవరికి దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేదంతా టెక్నికల్గా ఒక ప్రూఫ్ వచ్చిన తర్వాత మనం ముద్దాయిల్ని అతని భార్య మరియు అతనితో పెళ్లి కాకముందు నుంచి వివాహేతర సంబంధం ఉన్నటువంటి సొంగ గోపాలరావు అని అతని అమ్మాయికి మావయ్య వరుస అవుతాడు. వాళ్ళిద్దరికీ వివాహేతర సంబంధం పెళ్లి కాకముందు నుంచి ఉంది. దాని మీద
వీళ్ళిద్దరికీ అడ్డుగా ఆయన ఉంటున్నాడని, అతను ఏదో ఆమెను బాధిస్తున్నాడని, అతను లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ మీద ఆమె వీడితో చెప్పడంతో 18వ తారీఖు నైట్ వాడు వచ్చి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. పలు చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కూటమి నేతలు, అధికారులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా జన్మదిన వేడుకల్లో పాల్గొని మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అనిత పుట్టినరోజు సందర్భంగా టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 300 మంది యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. నిరుపేద మహిళలకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సుమన్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్న సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా కొల్లిపరలో కృష్ణా వెస్ట్ కాలువపై హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన. పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నాదెండ్ల. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి ఇప్పుడు సానుభూతి ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. అంతర్జాతీయ మార్కెట్లో నరసాపురం లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు. ఈ ఘనత స్థానిక మహిళలకే దక్కుతుందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.